అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలను అమలు చేసి కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు అడగాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. మహిళలకు బకాయి ఉన్న 60,000 రూపాయలు ముందుగా ఇవ్వాలని అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన సందర్శించారు. చిన్నకోడూరులో రైతులకు రావాల్సిన 45 కోట్ల రూపాయలను 2 నెలలుగా ఇవ్వడం లేదని హరీష్ రావు మండిపడ్డారు. రైతు ప్రభుత్వం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల్లో డబ్బులు వేస్తామన్న మంత్రి ఉత్తమ్ మాటలు ఒత్తయ్యేనని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న సోయా రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ధాన్యం బోనస్ రావాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. మొన్న ఆదిలాబాద్ పై కాళేశ్వరం కూలింది అంటాడు. ఇలా రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరం కాదా? కాలువల కింద బంగారమూల యాసంగి పంటకు మా రైతులు నార్లు గోస్తలేరా? అన్ని అబద్దాలు. ఊకే ఒక్క చీర ఇచ్చి చీర ఇచ్చినాం, చీరను చూసి ఓటైంది, చీర కట్టుకుని ఓటైందని చిల్లర మాటలు మాను. మహిళల ఆత్మగౌరవం దెబ్బతీయకు. రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలని, యాసంగి బోనస్ ఇవ్వాలని, ఎగబెట్టిన 2 పంటల రైతు బంధు అందించాలని, మక్క రైతులకు 450 కోట్లు 50 రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. తక్షణమే చెల్లింపులు జరపాలని నేను డిమాండ్ చేస్తున్నాను.